హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీకు ఇంకొక కొత్త ప్లేస్ చూపించబోతున్నా. ఈ ప్లేస్ అయితే చాలా బాగా ఇష్టం అందరికీ. మీరు ఈ ప్లేస్ చూసింటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అది చూడండి, జింకలు రోడ్డు వెంబడి అంతా జింకలే, ఎక్కడ చూసినా గుంపులు గుంపులు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి జింకలు అయితే. మేమైతే ఆపలేదు, అవి అంటే దగ్గరకు వస్తాయని. పాప ఉంది కాబట్టి భయపడుతుంది. సో కాబట్టి ఈ కొత్త ప్లేస్ మీకు పరిచయం చేయబోతున్నా. చాలామంది చూడాలనుకుంటారు నాలాగే, కానీ చూడలేకపోతుంటారు. నాకు కూడా ఇప్పుడు చూడడానికి ఆ దేవుడు కల్పిస్తాడు కదా, అలా కల్పించాడేమో. సో నాలాంటి వాళ్ళు ఎంతోమంది చూసిండ్రు కదా, మీరు కూడా చూసేయండి. చాలా చాలా బాగుంటుంది ప్లేస్. ఇప్పటికే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అందరికీ అది ఏది అని. ఊటీ అండి. ఊటీ చాలా అంటే బెస్ట్ ప్లేస్. కర్ణాటకలో బెస్ట్ ప్లేస్ ఊటీనే. చాలా బాగుంటుంది. చాలామంది ఇష్టపడతారు వెళ్ళాలని, కానీ కుదరక అలాగే ఉంటారు. సో కాబట్టి చూడండి, ఘాట్ సెక్షన్ అంటే వేరే రూట్ కూడా ఉందంట. మాకు తెలియక మేము ఈ రూట్లో వచ్చాము. చాలా తిప్పలు పడి అయితే వచ్చాము. డీజిల్ అయిపోతుందేమో అని భయపడుకుంటూ వచ్చాము. కానీ డీజిల్ అదే పెట్రోల్ బంక్ ఎక్కడుందని వెయిట్ చేస్తుంటే ఒక దగ్గర అయితే కనిపించింది. అక్కడైతే పెట్రోల్ బంక్ డీజిల్ పట్టించుకున్నాం. చూడండి ఆ స్నో ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. అస్సలు చలి అయితే చాలా విపరీతమైన చలి అండి. స్వెటర్స్ కూడా తీసుకురాలే. చూడండి, ఇది పార్క్. ఫస్ట్ వెళ్తానే అస్సలు ఫ్రెండ్స్ షిప్ కూడా కాకుండా పార్క్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మేము బట్టలు చాలా తక్కువ తీసుకుపోయాము. చూడండి ఎంత బాగుందో పార్క్ అయితే. నా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. ఇదైతే చాలా బాగుంటుంది. ఆ గుహలో ఎలుగుబంట్లు అలా ఉంటాయంట. దగ్గరికి అయితే వెళ్ళలేదు, చాలా భయపడి. చూడండి, ఆడుకునేకి పిల్లలు ఆడుకునేకి పెద్దోళ్ళైనా ఆడుకోవచ్చు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఫోటోషూట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఫోటోలు కూడా చాలామంది తీయించుకుంటుంటారు. మేమైతే తీయించుకోలేదు. చూడండి, ఇది దొడబెట్ట శిఖరం అని వినింటారు కదా, అది ఆ ప్లేస్ అండి. సెకండ్ ప్లేస్. 5 ప్లేసెస్ అయితే నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నా. ఈ సెకండ్ ప్లేస్ ఈ దొడబెట్ట శిఖరం అంట. ఇక్కడికి అంటే వెళ్ళి చూద్దాం అనుకునే లోపే వర్షం చాలా ఎక్కువ అయిపోయింది, అందుకే వచ్చేసాం. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఊటీ ఎంత అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి చూస్తున్నాం. పైనుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇదంతా చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్. చూడండి, టీ అండ్ చాక్లెట్, కాఫీ పౌడర్, ఇవి మిషన్స్. టీ పౌడర్, కాఫీ పౌడర్ దీని నుంచి తయారు చేస్తారంట. అంటే పచ్చాకులు వేసి హీట్ చేసి దాని ద్వారా మిషన్లో. ఇక్కడ చూడండి, గ్రీన్ టీ, ఇలా టీ మొత్తం ఉన్నాయి. అంటే లైమ్ ఇవన్నీ. అంటే సేఫ్టీ, చేతులకి హ్యాండ్స్ కవర్స్ ఇలా అన్నీ వాళ్ళు వేయించుకొని చాలా అంటే పర్ఫెక్ట్గా, క్లీన్గా, నీట్గా తయారు చేస్తారు. చాలా బాగుందండి ఈ కంపెనీ అయితే. చూడండి, కాఫీ అండ్ టీ, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఊటీకి వెళ్తే మీరు ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఆ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఆస్వాదిస్తారు అని అంటారు కదా, ఆస్వాదించేశాను. చాలా స్మెల్ అయితే అంటే హెడేక్ ఉండే వాళ్ళకి చాలామంది టీ తాగితే లేదా కాఫీ తాగితే వెళ్ళిపోతుంది అంటారు కదా, కానీ ఆ స్మెల్ చూస్తేనే వెళ్ళిపోతుందేమో. మాకు అంటే టోకన్స్ ప్రకారం అలౌడ్ చేస్తారు. 20 రూపీస్ టోకన్తో ఫ్రీ అంటే కాఫీ మనం ఏదైనా లైమ్ టీ కానీ, అల్లం టీ కానీ, ఇలా ఏ టీ అయినా తాగొచ్చు. చూడండి, ఇవన్నీ చాక్లెట్స్. మేమైతే చాక్లెట్స్, ఆల్మండ్స్ చాక్లెట్స్ తీసుకున్నాం. చాలా బాగుంది తిన్నీకైతే. 150 గ్రామ్స్ వచ్చి 180 రూపీస్ అంట. చూడండి, బ్లాక్ కాఫీ చాక్లెట్లు చాలా బాగున్నాయి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూడండి ఎంత పెద్ద ప్లేసో, చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే.
అంటే విశాలంగా చాలా నీట్గా అయితే లేదు అని చెప్పచ్చు, కానీ ప్లేసెస్ అయితే చూడనీకి చాలా బాగున్నాయండి. తర్వాత బోట్ హౌస్, థర్డ్ ప్లేస్ వచ్చి బోట్ హౌస్ అండి. బోట్ హౌస్ చూడండి, మేమైతే బోట్లో వెళ్ళలే, ఎందుకంటే రెయిన్ ఫాల్ జరుగుతుండే, అందుకే వర్షంలో తడుస్తూ ఎందుకు అని మేమైతే బోట్లోకి ఎక్కలేదండి. స్వీట్ అయితే చాలా అంటే పోళ్ళ అనింది, కానీ మేమైతే పోలేదు. చూడండి, ఇది మినీ ట్రైన్ అంట. ఇక్కడ అంటే బొమ్మ ట్రైన్ ఎక్కుదామని మేము ముగ్గురమే ఉంటే మీరు అంటే అందరూ రోజు కనీసం 10 మెంబర్స్ అన్నా వస్తే పిలుచుకుంటానని చెప్పారు. అందుకే ఒక 5 మెంబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేమైతే ఎక్కామండి. మా ఆయన చూడండి వీడియో తీస్తున్నాడు. టాయ్ ట్రైన్ చాలా బాగుంది. స్వీట్ అయితే బాగా ఎంజాయ్ చేసింది. చూడండి, మధ్యలో గుహ మాదిరి వస్తుంది, అక్కడ భయం వేసింది. చాలా అయితే బాగుందండి. నాకైతే ఈ టూరిస్ట్ ప్లేస్లో బెస్ట్ ప్లేస్ ఊటీ అని అనిపించింది. అంటే చాలామంది న్యూ కపుల్స్ కానివ్వండి, ఎవరన్నా కానీ ఒక 3-4 డేస్ ప్లాన్ చేసుకుంటారు కదా టూరు, వారైతే ఊటీకి వెళ్ళండి. చాలా బెస్ట్ ప్లేస్. మీకు చాలా అంటే వ్యూని బాగా ఎంజాయ్ చేస్తూ గడపచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, మీకు కూడా చాలా నచ్చుతుంది. చూడండి, కింద బోట్ హౌస్, పైన వచ్చి ట్రైన్. చాలా బాగుంది. మీరు కూడా చాలామంది అంటే నా వీడియో చూసే వాళ్ళు కూడా చాలామంది అయితే వెళ్ళింటారు. స్వీట్ ఇంకెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంది. చూడండి, ఎంత అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది బోట్ హౌస్ అయితే కూడా చాలా పెద్దది. చూడండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. భలే అంటే రియల్ ట్రైన్లో వెళ్ళినట్టే అనిపించింది. చాలా ఫాస్ట్గా, భయం వేసింది. చాలా బాగుంది. ఆ చెట్ల మధ్య వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. చూడండి, బోట్స్ ఎక్కడి వరకు వచ్చాయో ఇక్కడి వరకు వచ్చాయి. చాలా వరకు అయితే వచ్చాయి. అంటే దూరం బోట్కి వచ్చి 250 రూపీస్ అంట. ఆ బోట్ వచ్చి అదే మాడకు తగులుకొని ఉండిపోయింది. అది చేపలు పట్టేవారు, అంటే డైలీ ఇక్కడ ఉంటారే వారు చేపలు పట్టేవాళ్ళు. చూడండి, అక్కడ దూరంలో ఒక బోట్ కనిపిస్తుంది కదా, వారైతే చాలా పెద్ద కేకలు వేసి అరుస్తున్నారు. హలో హాయ్ అని అరుస్తున్నారండి. అంటే ట్రైన్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది అయితే అరిచారు. ఎక్కడన్నా వెళ్తే అరుస్తారు కదండి, అలా అరిచారు. ట్రైన్లో అయితే 50 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. 50 కాదు, సారీ, 75 రూపీస్ ఒక్కొక్కరికి. మీరు మేము ఫస్ట్ అని అయితే అరుస్తున్నారు చాలామంది. కమ్ ఫాస్ట్ అని. చూడండి, చాలా బాగుందండి ప్లేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్కి వచ్చేసాం, దిగేసాం ట్రైన్. చూడండి, చాలా బాగుంది కదా, చిన్న ట్రైన్, మినీ ట్రైన్. ఇది వచ్చి ఇది పార్క్ అండి. చూడండి,
అంటే ఒక బొమ్మల షేప్లో అయితే గార్డెన్ అంతా కట్ చేశారు. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది ఇది. చూడండి అంత గడ్డిని ఎలా కట్ చేశారో, బొమ్మ షేప్లో కట్ చేశారు. చాలా పెద్ద పార్క్. అంటే ప్రతి ప్లేస్కి అలో చేయడానికి టికెట్ అయితే తీసుకోవాలి. 50 లేదా 75 లేదా 100 రూపీస్ అయితే ప్రతి ప్లేస్లోనూ టికెట్ అయితే పే చేయాలండి. ఇదైతే మర్చిపోకండి. మీరు వెళ్తే ఖచ్చితంగా పే చేసే వెళ్ళండి. అసలు పే చేయండి లోపలికైతే అలో చేయరు. చిన్నపిల్లలకు కూడా చిల్డ్రన్ కింద 25 రూపీస్ లేదా 30 రూపీస్ అయితే పే చేయాలి. చూడండి ఎంత పెద్ద పార్కు. ఏనుగులు అయితే చాలా బాగున్నాయి. బొమ్మ ఏనుగులు కానీ నిజమేనుగులు అయితే కాదు. వేరే అంకుల్ వచ్చి ఫోటో తీయమన్నారు. మేము కూడా ఫోటో తీసాం. మేము కూడా అంకుల్తో అయితే ఫోటో తీయించుకున్నాం మా సెల్తో. చూడండి అస్సలు ఇల్లు ఒకటి మీద ఒకటి ఇల్లు అయితే అన్ని పెంకులు ఇల్లే అండి. మొత్తం ఊటీలో మొత్తం పెంకులు ఇల్లే ఉన్నాయి. చూడండి ఇక్కడైతే అంటే వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే సొంతంగా చేస్తారండి. అన్నీ ఆయుర్వేదిక్ కానివ్వండి, లేకపోతే ప్యూర్ చాక్లెట్స్. ఇక్కడ అంటే ఊటీలో ఎక్కువ కాఫీ పౌడర్, టీ పౌడర్, చాక్లెట్. మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాం రెసిడెన్సీలో. చాలా చాలా బాగుందండి రూము. 2200 అంట. చూడండి ఎంత బాగుందో. పొన్నమారి రెసిడెన్సీ అక్కడే అంటే ఫుడ్, బెడ్ అన్నీ మనము ఊరికే కాల్ చేస్తే చాలు మన రూమ్కే ఫుడ్ కూడా తెచ్చిస్తారు. ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇది వచ్చి రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్. ఇది 5th ప్లేస్. చూడండి అన్నీ అంటే ఆయుర్వేదిక్ చెట్లు, ఇక్కడ మెడిసిన్ చెట్లు, చాలా అంటే మెడిసిన్కి ఉపయోగపడే చెట్లు అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగుందండి ఇది కూడా పార్క్. నాకైతే చాలా బాగా నచ్చినాయి ప్లేసెస్. కానీ అంటే మేము రైన్ సీజన్లో వెళ్ళాము. ఇక్కడ వింటర్లో వెళ్ళాం. అందుకే ఏ ప్లేస్ సరిగ్గా చూడలేకపోయాం. కొద్దిసేపే ఉన్నాం. చూడండి నేనైతే వణికిపోతున్నా చలికి. స్వెటర్ అయితే తీసుకోలే. ఇప్పుడు స్వెటర్లు తీసుకుందామని వచ్చాము. అంటే స్వీటింగ్ ముందే స్వెటర్ తీసుకున్నాం. నేను మా ఆయన అయితే ఇంకా స్వెటర్ తీసుకోలే. అందుకు స్వెటర్ షాప్ కనిపించేసరికి అక్కడికైతే వెళ్ళిపోయినాం స్వెటర్ వేసుకొని తీసుకుందామని. చూడండి థాలీ అంటే వెజ్ మరియు నాన్ వెజ్ రెండు కలిపి వచ్చి 300 రూపీస్ అంట. చాలా చాలా బాగుంది ఈ హోటల్లో. అయితే నాన్ వెజ్ మరియు వెజ్ రెండు కలిపి ఇస్తారు. 350 రూపీస్ అనుకుంటా మేబీ. ఇది పయాగ్రా వాటర్ ఫాల్స్ అండి. చూడండి ఎంత బాగుందో. అప్పుడు వర్షం పడుతుండే అందుకే లైట్గా తీసా. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి. చాలా చాలా బాగుందండి వ్యూ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా రాక చెప్పింటే క్షమించి వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఇలాంటి మరెన్నో టూరిస్ట్ ప్లేస్ మీకైతే చూపించబోతున్నా. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి.